నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నీట మునిగిన గుడివాడ పట్టణం లోతట్టు ప్రాంతాలు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల ఈ నెల 28 ఆర్డీఓ కార్యాలయంలో అందజేస్తామని తెలిపిన వైసీపీ నేతలు. వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం వాల్ పోస్టును ఆవిష్కరించిన వైసీపీ నేతలు. పోలియో నివారణ దినోత్సవం పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పోలియో నిర్మూలన రోటరీ పంతం అనే పేరుతో నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపిన రోటరీ సభ్యులు. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గుడివాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీటితో డ్రైనేజీలన్నీ నీట మునగడంతో రోడ్ల మీదకు నీరు చేరుకోవడంతో వాహనదారులతో పాటు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు కాలనీలోని నీరు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో నివసించే వారు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటలు ఇదే రీతిలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం ఇప్పటికే జరిగింది. ఇప్పటికే గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు మున్సిపల్ అధికారులు సైతం రోడ్ల మీద నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు డ్రైనేజ్ ద్వారా పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ పోస్టులను రాజేంద్రనగర్ లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడుతామని తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో భావితరాలు ఎంతో నష్టపోతాయో ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడితే ప్రజలందరూ స్పష్టంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారని అన్నారు. ఈ నెల 28న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోర్లసేను, పాలేటి చొంటి, చుండూరి శేఖర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, దుడ్డ చిన్న, షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో ఊరేగింపుగా వెళ్లి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేయమని పైన నుంచి పార్టీ ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణం నుంచి రేపు అక్టోబర్ 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి స్థానిక రాజేంద్రనగర్లో కొడాలని గారి ఇంటి వద్ద గల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నందు కొడాలని గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా అనుబంధ విభాగాలు, మహిళా సంఘాలు,
అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాలు అందరూ అనుబంధ విభాగాలు అందరూ కూడా ఆధ్వర్యంలో 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ నుండి రాయాంధ్ర నగర్ పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరి మెయిన్ రోడ్డు ఏలూరు రోడ్డు వరకు వెళ్ళి ఏలూరు రోడ్డు నుంచి నెహ్రూ చౌక్, రాజబాపయ్య చౌక్ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా, జనరల్ హాస్పిటల్ మీదుగా ఆర్డీఓ గారి ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 28వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీలను కూడా కట్టలేదంటూ, అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు వారికి దారాగతం చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దానిని ఆపు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్లాలన్న మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దానిలో అందరూ భాగస్తులు అవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నా. రాజేంద్ర నగర్లో గల వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గ ఆఫీస్ నందు రేపు 28వ తారీఖు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే ఉద్యమం మొదలుపెట్టి ఉన్నారు. ఆయన 10 కాలేజీలు కట్టి రెడీగా ఉంచి దాంట్లో 5 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 కాలేజీల్లో గత గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఓపెన్ చేస్తాం. దాంట్లో మరి 5 కాలేజీలకి 750 సీట్లు కూడా అదనంగా మన మధ్యతరగతి పేద బడుగు వర్గాల ప్రజలు ఇప్పటికే ఆల్రెడీ మెడికల్ చదువుకుంటం జరుగుతుంది. వాటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ అబద్ధాల చక్రవర్తి అయిన చంద్రబాబు నాయుడు మరి ఆయన బృందం కూడా ఎక్కడా కట్టలేదు. అట్లాగైతే అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, ఎక్కడా కట్టలేదు. భూములు ఇచ్చేసి రిబ్బన్లు కట్ చేస్తే మెడికల్ కాలేజీలు అయిపోయినాయా అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అనంతపురం బహిరంగ సభలో ఆయన ప్రకటిస్తాం ఎంత సిగ్గుచేటంటే ఆయన ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన ఎంత అబద్ధాలు కోరనేది. ఇప్పటికే 10 కాలేజీలు అయిపోయి 7 కాలేజీలు వివిధ నిర్మాణ దశలో ఉంటే అసలు ఒక కాలేజీ కూడా కట్టలేదు. మేము వీళ్ళు కట్టాలంటే మా వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయారని చెబుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రజల్ని కళ్ళకు కనపడే నిజాలను కూడా ఎంత నమ్మకంగా అబద్ధాలు ఆడగలరో మరి అన్ని వేల మంది సమక్షంలో పబ్లిక్ మీటింగ్లో స్టేజ్ మీద ఆయన అంత అబద్ధాలు ఆడుతున్నారంటే ప్రజలు గమనించాలి. ఈ 17 మెడికల్ కాలేజీలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. మనకి ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయి ఎన్ని సంవత్సరాల్లో. మరి ఆయన ఒక్క 5 సంవత్సరాలు ఉంటేనే మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ప్రారంభించిన ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమిస్తూ కోటి సంతకాలు అంటే ఏదో ఒక పేపర్ మీద సంతకాలు చేసేస్తాం కాదు, ఎవరికారే ప్రతి మనిషి కూడా ఒకళ్ళు కూడా డిక్లరేషన్ లాగా ఒక పేపర్ మీద ఒక డీటెయిల్స్తో పూర్తి చేసి కోటి సంతకాలతో గవర్నర్ గారిని కలిసి మరి ఈ దుర్మార్గమైన ప్రైవేటీకరణను ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారి తలంపుతో ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపడటం జరుగుతుంది. అది ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉంది. దానికి సందర్భంగానే దానికి అనుబంధమే ఇప్పుడు ఇది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు, లీడర్లు అందరూ కూడా 28వ తారీఖున ఇక్కడ గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు నాని గారి ఆదేశాలకు ఈరోజు గుడివాడ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. 28వ తారీఖున భారీ ఎత్తున నిరసన తెలుపుతూ ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ దాకా వెళ్ళిపోయి ఆర్టీఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉద్యమం ఉద్దేశం ఏంటంటే అణగారిన వర్గాలు పిల్లల భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం తలపెట్టారు. ఈ కాలేజీల వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పట్టణ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీలు వ్యతిరేకత గురించి వైఎస్ఆర్ పార్టీ తరఫున 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల లోపల ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వటం అనేది జరుగుద్ది. ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కాలేజీలు కావాలని చేసిన ఈ ఉద్యమానికి అందరూ సహకారం కావాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకే కాదు, చేసే వైద్యానికి కూడా ఎంతో మందికి వైద్యం కూడా అందుద్ది నిరుపేదలకి. అవన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రజల్లోకి అవగాహన కలిగించాలని చెప్పి అలాగే సంబంధిత అధికారులకి వినతి పత్రం సమర్పించడానికి ఈ పోస్టర్లు ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా మహిళలు విద్యార్థులు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు కీర్తిశేషులు అక్కినేని ఝాన్సీబాయి జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యుల సహకారంతో నేడు ఏజీకే స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కూడా అక్కినేని ఝాన్సీబాయిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు 10 మంది పేద ప్రజలకు ఒక పూట అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మందికి 2 పూట్ల కడుపు నిండా ఆహారం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోజి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు, సయ్యద్ జబీన్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు అక్కినేని ఝాన్సీబాయి గారు, వారు గుడివాడ పట్టణంలో మున్సిపల్ టీచర్గా అనేక సంవత్సరాలు పనిచేసి ఎంతోమంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయురాలు. ఆవిడ కాలం చేసింది. వారి కుమారులు మల్లికార్జునరావు గారు అమెరికా దేశంలో స్థిరపడి అక్కడ ఆయన ఉంటా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యన ఆవిడ చనిపోయినప్పుడు కూడా బ్యాంకులో ఒక 3,50,000 రూపాయలు ఉంటే అవి డ్రా చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చదువుకునేటటువంటి పిల్లలకు కూడా ఆ డబ్బుల్ని అందించడం జరిగింది. మరి ఈ రోజున ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడ పుట్టినరోజున పేద ప్రజలకి మరి అన్నదానం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు 24వ తారీఖున ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, అట్లాగే రాత్రికి భోజనం మరి ఇక్కడికి వచ్చినటువంటి పేదవాళ్ళందరికీ అందించే విధంగా గవర్నమెంట్ కూడా 5 రూపాయలు కాకుండా పూర్తిగా ఆ భోజనానికి అయ్యేటటువంటి మొత్తం డబ్బుల్ని ఆయన అక్కడి నుంచే పేమెంట్ చేయడం జరిగింది. మరి
మల్లికార్జునరావు వారి తల్లిగారిని స్మరించుకుంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరన్నా పేదలు కానీ చదువుకునే పిల్లలు కానీ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారికి కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆవిడ ఝాన్సీబాయి గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆవిడ మరి ముఖ్యంగా ఈ వృత్తిలో టీచర్ వృత్తిలో ఆవిడ చనిపోయారు. టీచర్ వృత్తిలో ఉండి ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దారు. ఆవిడని స్మరించుకుంటా ఆవిడ శిష్యులు ఎంతోమంది దేశ విదేశాల్లో స్థిరపడి కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్మరించుకుంటారు. ఈ సందర్భంగా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఆవిడకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పోలియో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో కళాశాల విద్యార్థులతో కలిసి పోలియో నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం పోలియో అంతం రోటరీ పంతం నినాదంతో దేశవ్యాప్తంగా పోలియో వ్యాధిని నివారించేందుకు ఉచితంగా పోలియో చుక్కలను సరఫరా చేయడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కిరణ్ బాబు, సభ్యులు రెడ్డయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. రోటరీ పంతం పోలియో అంతం అనే నినాదంతో స్టార్ట్ అయినటువంటి ఈ పోలియో ఉద్యమాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి రోటరీ నుంచి మెడిసిన్ సప్లై చేసి అదేవిధంగా మరి అనేక కేసుల్ని లేకోకుండా ఇచ్చేసుకుంటూ వచ్చి కేవలం 5-6 కేసులు తప్పితే మిగతా కేసులన్నీ కూడా పోలియో నిర్మూలించి ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనటువంటి ఈ పోలియో నిర్మూలన అన్నది మరి రోటరీ ఈ సందర్భంగా మరి రోటరీ కానీ రోటరీ క్యాంపులు చేసిన అందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ మరి పోలియో అన్నది మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మరి ప్రపంచాన్నే ఇది ఊపేసినటువంటి ఇది నిర్మూలన చేసి ఈ రోజున రోటరీ మరి ఈ యొక్క పోలియో నిర్మూలన వ్యాక్సిన్ ఇచ్చి అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా అనేకమైనటువంటి క్యాంపులు చేసి మరి ఈ విధంగా ఈ రోజున ప్రపంచ డే సందర్భంగా పోలియో నిర్మూలన జరిగింది. ఇంకా 1% ఉంది. దానికోసమే కూడా ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తూ ఈ రోజు రోటరీ కానీ అదేవిధంగా ఈ హోమియో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా నిర్వహించినటువంటి ర్యాలీ విజయవంతం. వర్షపాతంలో కూడా మరి విజయవంతమై ఈ యొక్క విజయానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారాలు. ఇవాళ ఈ ర్యాలీ పోలియో ఎండ్ పోలియోని ఉద్దేశించి మేము చేయడం జరిగింది. ఎందుకనంటే రోటరీ అనే సంస్థ అంతర్జాతీయ సంస్థ 1985లో ఈ ప్రపంచవ్యాప్తంగా అంగవైకల్యాన్ని మరణాన్ని కలగజేసే మరిటువంటి ప్రాణాంతకమైన వైరస్ని జీవన ప్రమాణాల నాణ్యతని దిగజార్చే ఈ వైరస్ని నిర్మూలించాలని కంకణం కట్టుకుంది. దీనికి స్ఫూర్తి రోటరీ పోలియోకి సంబంధించిన వైరస్ని కనిపెట్టింది కూడా ఒక రొటేరియన్ అవటం, అది ప్రపంచంలో మా జీవన మనుగడకు వాళ్ళ ప్రమాణాలను తగ్గించే విధంగా ఉంటాం, దాన్ని నిర్మూలిద్దామని కంకణం కట్టుకుని 1985లో ప్రారంభించిన ఇది మరి ఒక ఉద్యమంగా రోటరీ తీసుకుని వెళ్ళి 99% వరకు ఈ ప్రపంచంలో నిర్మూలించడం జరిగింది. మరి 99% మంది ప్రజలు కూడా రోటరీ ఇచ్చిన ఉచితంగా సరఫరా చేసిన ఈ వ్యాక్సిన్ ని ప్రపంచవ్యాప్తంగా వారు వినియోగించుకున్నారు. అట్లాగే వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ మనవరాళ్ళు కూడా వినియోగించుకున్నారు. మరి మీ అందరి బాధ్యత ఈ 1% నిర్మూలనలో మనం ముందడుగు వేయడానికి మన ఇండియాలోనే ఎందుకని ఎంత ఎక్కువగా చేస్తున్నామంటే ఈ ఆసియా ఖండంలోనే పోలియో ఇంకా 1% మిగిలి ఉంది కాబట్టి అది మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండటం, మన భారతదేశం పోలియో రహిత దేశంగా 2014 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేయబడినా కానీ మనం వాళ్ళు దీనికి నిధులు సమకూర్చుకునే భాగంగా ప్రజలందరి బాధ్యతను వాళ్ళ నుంచి నిధులు సమకూర్చునే విధంగా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు ఈ ర్యాలీ నిర్వహించడం. మరి దాంట్లో మన బాధ్యతాయుతమైన రోటరీ ఈ హోమియో కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, డాక్టర్లు వీళ్ళంతా పాల్గొనటం, మరి ఇదంతా కూడా మీ బాధ్యతని కృతజ్ఞతని చాటి చెప్తానని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ ఇదే విధంగా ప్రపంచంలో 100% నిర్మూలన అయ్యే వరకు కూడా మరి సంస్థతో సహకరించి, అంటే మీరేమి ముందుకు వచ్చి చేయాల్సిన పని లేదు, నిధులందరూ మేమే సమీకరిస్తాం. మేము సమీకరించిన నిధులు $50 మిలియన్ అయితే దానికి $100 మిలియన్ బిల్ గేట్స్ గారు $1-2 చొప్పున వారందరూ కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మీరు ఎంత $50 మిలియన్ వరకు మీరు ఎంత డబ్బులు ఇస్తే మీ బాధ్యతను కృతజ్ఞతని చాటుకుంటే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమీప దూరంలో ఉన్న 1% గురించి మాత్రమే మేము మిమ్మల్ని అడుగుతున్నాము. మరి మీరంతా రావాలి. అలాగే ఆదిత్య కాలేజీ నుంచి కానీ, త్రివేణి కాలేజీ నుంచి కానీ, మరి ఇవాళ ఇంకో కాలేజీ నుంచి విద్యాలయ కాలేజీ నుంచి కానీ వచ్చిన విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు. అట్లాగే మరి ఎంతటి వర్షాన్నైనా అననుకూల పరిస్థితుల్లో ఉన్న వాతావరణాన్ని లెక్క చేయకుండా మరి డాక్టర్లుగా వారి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించిన విద్యార్థులకు, అట్లాగే కాలేజీ హోమియోపతి కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము తర్వాత కృతజ్ఞులమే ఉంటాము. మేము కృతజ్ఞులం ఎప్పుడు ఉన్నాము. అందుకే ఈ 40 సంవత్సరాల నుంచి కూడా మేము పోలియో మీద 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. మరి మిగిలింది కూడా మనం పూర్తి చేస్తే అతి సమీపంలో ఒక 3-4 సంవత్సరాల్లోనే మనం ఇది సాధిస్తామని చెప్పి నేను నమ్ముతూ,
మరొకసారి మా రొటేరియన్స్ అందరూ కూడా చక్కని కలర్ఫుల్ టీ షర్ట్స్ తో మరి ప్రజలందరికీ తెలిసే విధంగా వారు మాట్లాడకపోయినా చక్కగా కూడా వాళ్ళు ధరించి వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలండి. అట్లాగే ప్రెస్ వారికి, అట్లాగే కాలేజీ యాజమాన్యానికి, ర్యాలీలో పార్టిసిపేషన్ ఇతరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వరల్డ్ పోలియో డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన హోమియోపతి కాలేజీ స్టూడెంట్స్ కి, మన విద్యాలయ ఆదిత్య కాలేజీ స్కూల్ పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ పోలియో వరల్డ్లో ఎరాడికేట్ చేయడానికి మన రోటరీ క్లబ్ కంకణబద్ధమై ఉన్నది. ఇంకా 2 దేశాల్లో మాత్రమే ఈ పోలియో ఉన్నది. దాన్ని కూడా నిర్మూలించాలని, 100% పోలియో రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలని మా రోటరీ క్లబ్ ఆశయం. ఈ రోటరీ యొక్క పోలియో డ్రాప్ని వరల్డ్ వైడ్గా మా రోటరీ క్లబ్ స్పాన్సర్ చేస్తూ ఉంది. ఈ మన హోమియోపతి కాలేజీ స్టూడెంట్స్కి, డాక్టర్స్కి అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే డాక్టర్లు కాబట్టి వీళ్ళందరూ పోలియో మీద అవేర్నెస్ బాగా తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ దీని గురించి మన రెడ్డి చౌదరి గారు మాట్లాడతారు. దీపావళి తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించే నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా నాగుల చవితి వేడుకలను నిర్వహించేందుకు గుడివాడ ఎంఆర్ఓ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయనందు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గుడివాడ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. తాలూకా ఆఫీసు నందు సుబ్రహ్మణ్య స్వామి వారి వల్లి దేవసేన ఆస్థానులై ఉన్నారు. స్వామివారికి రేపు నాగుల చవితి. అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారికి పాలు పోసుకుని అందరు సేవించవలసిందిగా కోరుచున్నాము. వచ్చే నెల నవంబర్ 27వ తారీఖున స్వామివారి షష్ఠ కార్యక్రమం, అలాగే కళ్యాణం, అన్నదానం జరుగుతున్నది. భక్తులందరూ స్వామివారికి విరాళాలు ఇచ్చి అన్నదానానికి, స్వామివారికి అన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. రేపు ప్రత్యేకించి స్వామివారికి లైటింగ్లు అన్ని ఏర్పాట్లు చేశాము. స్వామివారికి పాలు పోసుకుని చక్కగా భక్తులు స్వామివారి కృపకు పాత్రలు అవ్వగలరు. నమస్తే అండి. గుడివాడ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో అమృత సంవాదం ప్రయాణికుల అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ ఇంజనీర్ సూర్యప్రకాష్ పాల్గొని గుడివాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు ప్రయాణికుల వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ డిఈ నజీర్, స్టేషన్ మాస్టర్ రమేష్, సిసిఐ మధు, రైల్వే బోర్డు కమిటీ మెంబర్స్ ఎర్రబోతు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మన 6వది సౌత్ సెంట్రల్ రైల్వే 2 అక్టోబర్ 1966లో ప్రారంభించబడింది. అమృత భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లను అభివృద్ధి చేయడానికి 2023లో మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా ఏపీలోనే 73 స్టేషన్లు ఎంపిక కావడం మన ఏపీ ప్రజల గర్వకారణం. మిగతా సభ్యులకి, ప్యాసింజర్లకి, మన రైల్వే కార్మికులు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారము. ఇక్కడ అమృత సంవాదం తరఫున ఇక్కడ మనం సమావేశం జరుపుకుంటున్నాము. గుడివాడ స్టేషను అమృత్ భారత్ స్కీమ్లో 12 మీటర్స్ ఎఫ్ఓబి ప్లాట్ఫామ్ సర్క్యులేటింగ్ ఏరియా నుంచి ప్లాట్ఫామ్ 4-5 వరకు 12 మీటర్ల వెడల్పుతో అది చేస్తున్నాము. దానికి దివ్యాంగ్స్ కూడా ర్యాంపు, వికలాంగులు కూడా దాంట్లో ఈజీగా పోవడానికి ర్యాంపు 112 స్లోప్, అంటే ఆయన ర్యాంప్ హ్యాండ్ బ్రేకింగ్ పరిస్థితి ఎవరి సహకారం లేకుండా పోవచ్చు. అదేవిధంగా 3 లిఫ్టులు కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ప్యాసింజర్ల కోసము ఏసీ పెట్టినాం. తర్వాత ఏసీ మోడల్ టాయిలెట్ అది ఫస్ట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత ఈ స్టేషన్కి ఎలివేషన్ కూడా డెవలప్ చేస్తున్నాము. తర్వాత సెకండ్ ఫేజ్లో సర్క్యులేటింగ్ ఏరియాని ఎక్స్పాండ్ చేసి ఇంకా వైడింగ్ చేస్తాం. దాంట్లోనే పార్కింగ్, డిజైన్ పార్కింగ్ ఆయన తెలియపరిస్తే ఆయన ద్వారా మాకు విషయం తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పనులలో వాటిని మోడిఫై చేసి మనకి కావాల్సినట్టుగా, మన గుడివాడని మనకి కావాల్సినట్టుగా తయారు చేసుకోవడంలో భాగంగా ఈ అమృత సంవాదం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరంతా ఆలోచిస్తారా? సలహాలు ఇస్తారా? ఏమన్నా సరే మా ఎస్ఎస్ గారికి తెలియచేయండి. ఆయన ద్వారా మీరు మీ సూచనలు, సలహాలు ఇస్తే
మాకు చేస్తే మేము వర్క్ చేయించి వాటిని ఫైనల్గా మనకి మన ఉద్దేశం అంటే భారత రైల్వేలకు మరి మన గొప్ప దేశానికి నిజమైన అమృతకాలం. ఇది అమృతకాలం. ఇది ప్రధానమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే ఇది అమృతకాలం. ఈ అమృతకాలం ఉందా మనం ఈ అమృతకాలాన్ని పూర్తిగా నెరవేర్చి అమృత తుల్యమైనటువంటి భారతదేశాన్ని తయారు చేయాలి 2047 నాటికి. ఆయన విజన్ని మనం నెరవేర్చే ప్రయత్నంలో ఈ పనులను చేపడుతున్నాం. మీరు మీ సహాయాన్ని సహకారాన్ని అందించి మీ సూచన సలహాలను తెలియజేసి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వరకటి కంటే ఇప్పుడు స్టాఫ్ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ చాలా మారింది సార్. సో ప్రయాణికుల ద్వారా వాళ్ళు కూడా కొద్దిగా మారుతున్నారు, ఇంకా మారుతాం. అమృత భారత్ అనే కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా గుడివాడ స్టేషన్కి కూడా 26 కోట్ల రూపాయలు రావటం అనేది గుడివాడ ప్రజల యొక్క అదృష్టమనే మనం మాట్లాడుకోవాలి. రానున్న కాలంలో గుడివాడ రైల్వే స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందైతే మనకు వచ్చిన ముఖ్య అతిథులైన ప్రసాద్ గారు కానీ నాజర్ గారు కానీ చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. గుడివాడ రైల్వే స్టేషన్ ఎలివేషను మనం ఒక ఎయిర్పోర్ట్కి వెళుతున్నామా అనే విధంగా కూడా గుడివాడ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి రానున్న కాలంలో జరగనుంది. అలాగే మన గుడివాడపట్నం స్టేషన్ మాస్టర్ గారు కానీ ఇంతకుముందు పనిచేసిన ఎస్ఎస్ భగవాన్ నాయక్ గారు కానీ ప్రస్తుతం మధు గారు కానీ వారి ఆధ్వర్యంలో గుడివాడ ప్రజల సౌకర్యార్థం కానీ గుడివాడ ప్రజలకి ఏ విధమైన సౌకర్యాలు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఈ స్టేషన్లన్నింటిలో కూడా మరి అమృత సంవాదం అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమకు స్టేషన్లో ఉన్న అసౌకర్యాలని ఇక్కడున్న రైల్వే అధికారులకు తెలియజేయటం, అలాగే వారి ద్వారా ఆ చర్యలు తీసుకునే విధంగా కూడా మరి వారందరూ కూడా వారితో మాట్లాడటం అనే కార్యక్రమాన్ని ఈ రోజున అమృత సంవాదం కార్యక్రమం ద్వారా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఒకసారి కూడా ఆలోచిస్తే ఇంతకు ముందున్న ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైల్వేలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది మనకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కూడా కనపడుతుంది. రైల్వే సెంట్రల్ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు తనకున్న కాల పరిమితిలో ఆయనకున్న పరిమితుల్లో అత్యద్భుతంగా మరి రైల్వే స్టేషన్ని దేశంలో మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు వారికి ధన్యవాదాలు. అలాగే మా గుడివాడ స్టేషన్ మాస్టర్కి అలాగే సిసి గారికి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మా సిసి గారు స్టేషన్ మాస్టర్ అని ఎందుకన్నామంటే వారు నిత్యం కూడా ప్రజలకి ఏం సదుపాయం కావాలి, ఎక్కడ లోటు అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు శుభ్రత కానీ ప్రతి విషయం కానీ అలాగే పోలీసు వారు కూడా ఈ రైల్వే స్టేషన్లో ఎంతో వారు కాపాడుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా నరేంద్ర మోడీ గారికి మేము స్పెషల్గా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎందుకంటే 1100 స్టేషన్లో మా గుడివాడ స్టేషన్ రావడం మా గుడివాడ ప్రజలు చేసుకున్న రుణం అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్, స్టేషన్లో నీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది సార్. హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ కొంచెం పెంచితే బాగుంటుందేమో అనే ఆలోచన. అలాగే ఇప్పుడు మీడియా మిత్రులు చిన్న మాట చెప్పారు. ఇంతకుముందు రిజర్వేషన్ కౌంటరు 2ంటికి ఓపెన్ చేస్తే 8 దాకా నైట్ పూట ఉండేది. అలాగే ఇప్పుడు 2 గంటలకే ఓపెన్ చేస్తే 4 గంటలకే కట్టేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే జస్ట్ 2 గంటలే వర్కింగ్ చేస్తుంది. అలాగే మాకు టికెట్లు తీసుకునే సమయంలో కూడా వారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. మేము ఎక్కడికో ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణంలో మేము ఏదో హడావిడిగా మేము వస్తూ ఉంటాము. వారు సరిగ్గా సమాధానం చెప్పకపోతే మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదంతా కూడా మరి ఈ గుడివాడ రైల్వే స్టేషన్కి కొన్ని వేల కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి రంగప్రసాద్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ ఎస్బీఐ బ్యాంకు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్పీ రిఫ్రెషన్ సెంటర్ ను నేడు ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎల్వతి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న గుడివాడ ప్రాంతంలో ఇటువంటి రీప్లే సెంటర్లను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, గోర్జి సత్యనారాయణ, వసంతవాడ పెద్ద దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు మరియు పలువురు ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఈరోజు
గుడివాడలో ఆర్పి బాడీ రిలాక్స్ సెంటర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనందరం చూస్తూనే ఉంటాం, విజయవాడ రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కానీ అన్ని చోట్ల కూడా ఆ బాడీ రిలాక్స్ చేసేటటువంటి చైర్ని ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఈ ఏజ్డ్ పీపుల్ కానీ ఎవరైనా సరే రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఆ చైర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అది చాలా కాస్ట్లీ ఆ చైర్ కూడా. అటువంటిది ఈ లెగ్ మసాజర్ కానీ తర్వాత ఈ పెడిక్యూర్ చేయించడానికి కావాల్సినటువంటి క్యానబాలిజంకి సంబంధించినటువంటి చేపల్ని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఏమైనా కావాలంటే మన దగ్గరలో ఉన్న విజయవాడ వెళ్ళాల్సింది తప్పితే మన గుడివాడలో అందుబాటులో లేవు. ఈరోజు మన గుడివాడలో అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆ బాడీ రిలాక్స్ చేసేటటువంటి చైరు అట్లాగే ఆ లెగ్ మసాజరు తర్వాత ఫిష్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గుడివాడ కూడా రాబోయే కాలంలో ఈ అమరావతి మనకి క్యాపిటల్గా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితిలో గుడివాడ కూడా సెకండ్ ఆప్షన్ కింద మనకి క్యాపిటల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి టౌన్ ఏదంటే మన గుడివాడ టౌన్. రాబోయే కాలంలో ఇక్కడ ఆక్వాలో ఇది పెద్ద హబ్ కాబోతా ఉంది గుడివాడ. త్వరలో కనెక్టివిటీ రోడ్లు కూడా ఇటు విజయవాడ పునాదిపాడు నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు కానీ ఇటు మచిలీపట్నం పోర్ట్ నుంచి వచ్చి ఇటు ఖమ్మం వరకు కలిసేటటువంటి రోడ్డు కానీ అటు అమరావతి నుంచి మచిలీపట్నానికి వెళ్ళేటటువంటి గ్రీన్ఫీల్డ్ 6 లేన్ హైవే కానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది గుడివాడకి. రాబోయే కాలంలో గుడివాడ ఒక గుర్తింపు కలిగినటువంటి ప్రదేశంగా కూడా రాబోతుంది. మరి అటువంటి టౌన్లో కూడా మరి ఇప్పుడు కొత్తగా ఇదివరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది, మనకి 2వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చింది. కాబట్టి త్వరలో మెడికల్ కాలేజీని తీసుకురావడానికి కూడా శాసనసభ్యులు రాము గారు కృషి చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీటన్నిటి డెవలప్మెంట్తో పాటు మన టౌన్ కూడా నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి చెందుతుంది. గుడివాడ ఫేస్ లిఫ్ట్ కూడా మారిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా గుడివాడకి వస్తున్నాయి. చాలా సంతోషం. పట్టణ ప్రజలు కూడా ఇవన్నీ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా రంగప్రసాద్ గారు ఇది ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మన రంగప్రసాద్ యాదవ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల గుడివాడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆయన చేసే కార్యక్రమాల్లో బాగా అభివృద్ధి చెంది గుడివాడ ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురం వార్డులో గత కొన్నేళ్లుగా రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్న చిరంజీవి అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో పోలీసు వారికి సమాచారం అందజేసిన అనంతరం ఆర్కే వారియర్స్ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడ పట్టణ స్థానిక బస్టాండులో కొంతకాలంగా రిక్షా తొక్కుకుంటూ జీవిస్తున్న చిరంజీవి అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో అతనికి నా అనేవారు ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కే వారియర్స్ కు సమాచారం అందచేయగా పోలీసులు వారికి విషయం తెలిపిన అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన మిత్రులందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో గత 30 సంవత్సరాల నుంచి రిక్షా డ్రైవర్ గా చేస్తూ ఇతని పేరు చిరంజీవి అని అంటూ ఉంటారు. మరి 30 సంవత్సరాల క్రితం ఇతను సత్యనారాయణపురం వచ్చేసి ఈ రిక్షా మీదే తింటాం ఉంటాం, ఆఖరికి అతను రిక్షా మీదే పడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అక్కడ చిన్న చిన్న కొట్ల దగ్గరికి వచ్చి ఏదో అట్టపెట్లు అవన్నీ చేసుకుంటూ అతని డబ్బులు అతనే సంపాదించుకుని అతను తింటూ ఉండేవాడు. ఎవరి దగ్గర కూడా చేయి చూపించి యాచించేవాడు కాదు. ఎందుకంటే ఆయన కష్టపడేవాడు, ఆ కష్టపడిన డబ్బులతో ఆయనే తిని అదే రిక్షాలో పడుకుంటూ ఉండేవాడు. మరి ఎన్నో సంవత్సరాల మాకు సుపరిచితుడు. ఎప్పుడైనా సరే ఏమంటే బాగున్నారా లేదా అన్న బాగున్నావా అని కార్చలం చేస్తూ ఉండేవాడు. ఆ మహానుభావుడు నిన్న అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు అందరం కలిసి ఈరోజు ఆ మహానుభావుడు ఎందుకంటే మనిషి దైవ స్వరూపం అంటారు. ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగాడో తెలియదు. 30 సంవత్సరాల క్రితం ఈ గుడివాడ వచ్చి అందరం మన్ననలు పొందుకొని ఏ రోజు చేదంట నాకు ఇది పెట్టండి, నాకు టీ ఇప్పించండి అనకుండా ఆయన స్వశక్తితో ఆయన బతుకుతూ ఆయనే తింటూ ఆయనే ఉండేవాడు. ఆ మహానుభావుడు ఏదేమైనా మానవుడే మహనీయుడు అన్న సంకల్పంతో ఈ రోజు పూలదండలతో సత్కరించుకుంటూ మేళతాళాలతో ఆ మహానుభావుడిని ఈ శ్మశానాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే మానవత్వాన్ని బ్రతికించాలనే ఆలోచనతోనే మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మానవత్వాన్ని బ్రతికించండి. ఎందుకంటే అతని ముక్కు మోహం ఎవరికి తెలియదు, కానీ మనిషి
నిన్నటి దాకా మన పలకరించిన వాడు మరి ఈ రోజు మరి కనుమూసి ఉన్నాడు. అలాంటి మహానుభావుడిని, ఎందుకంటే పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుట్టాడో చనిపోయి కూడా అదే పవిత్రతతో వెళ్ళాలనే ఆలోచనతోనే ఆ మహానుభావుడు ఇంతమంది మరి మధ్యలో మేళతాళాలతో తీసుకొచ్చి మరి అతని అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మా గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ఎవరైనా సరే, ఆయనకి దిక్కు మొక్కు లేకపోయినా సరే, నా అనే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, మరి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే, మరి నా తల్లిగానో తండ్రిగానో ఒక సహోదరుగాను ఏదో విధంగా నేను ఈ చేతులతో అంత్యక్రియలు చేస్తానంటే కేవలం మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం వల్లే. సో దయచేసి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ మహానుభావుడు చిరంజీవి ఆత్మకు శాంతి చేకూరాలని ఒకసారి అందరం కోరుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ. జోహార్ చిరంజీవి, జోహార్ చిరంజీవి. ఈ నెల 25 మరియు 26వ తేదీలో గుడివాడలో నిర్వహించవలసి ఉన్న బాలోత్సవ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని, తదుపరి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందని గుడివాడ బాలోత్సవ కార్యక్రమ అధ్యక్షులు సనక సుబ్బారావు తెలియజేశారు. వాతావరణం సహకరించకపోవడంతో చిన్నారులు ఇబ్బంది పడతారని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, సమరం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ బాలోత్సవం ఈ నెల 25, 26 తేదీల్లో మరి జరపతలంప చేసినాము. కానీ వాతావరణం అనుకూలించకపోవటం వలన మరి ఈ వారం కూడా వర్షాలు ఉన్నాయి అని తెలియజేయటం వలన మరి ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఈ కార్యక్రమానికి కావలసినటువంటి పూర్తి వివరాలు మేము మళ్ళీ త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తామని తెలియపరుచుకుంటున్నాం. ఈ నెల 25, 26 తేదీల్లో గుడివాడ బాలోత్సవం అనే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటానికి సన్నద్ధాలు చేశాం. కానీ అనుకోని పరిణామాలు లేదా వాతావరణం అనుకూలించిన స్థితిలో ఏదైతే ఈ నెల 25, 26 తేదీల్లో గుడివాడ బాలోత్సవం అనే కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు. రెగ్యులర్గా డైలీ ఈ వర్షాల ప్రభావంతో అక్కడ ఉన్న గ్రౌండ్ కూడా ఏదైతే విశ్వభారతి అనేది వెన్యూ అనుకున్నామో ఆ వెన్యూ తీసుకున్న గ్రౌండ్ మొత్తం ఈ వర్షానికి నానితో ఉండటం వల్ల కార్యక్రమం చేయడానికి అనుకూలంగా లేని కారణంగా ఈ గుడివాడ బాలోత్సవాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించేందుకు మేము మంచి ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే ఈ 2-3 రోజుల్లో వానలు తగ్గితే మళ్ళీ గుడివాడ బాలోత్సవాన్ని నిర్వహించేందుకు సంబంధించిన తేదీలు ఈ మళ్ళీ సంబంధించిన స్కూళ్ళకి మేనేజ్మెంట్కి తెలియజేస్తామని, ఉత్సాహంగా పిల్లల ఆనందకరమైన వాతావరణాన్ని మళ్ళీ నెలకొల్పుతామని, ఖచ్చితంగా మళ్ళీ వాతావరణం పొడి వాతావరణం ఏర్పడిన తర్వాత అది ఫస్ట్ వీకా మంత్ ఎండింగా అనేది ఆలోచించుకుని కమిటీ సభ్యులందరూ ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా మరోమారు తేదీ అనేది ప్రకటిస్తామని, ఈ యాజమాన్యాలు ఏదైతే ఉత్సాహంగా పిల్లలు పంపించారో వీళ్ళందరూ కాస్త ఈ యొక్క నిరుత్సాహాన్ని రాబోయే ఉత్సాహంగా నింపుకునేందుకు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ఆ గుడివాడ బాలోత్సవం తేదీల్ని తెలియజేసుకుంటామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నీట మునిగిన గుడివాడ పట్టణం లోతట్టు ప్రాంతాలు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల ఈ నెల 28 ఆర్డీఓ కార్యాలయంలో అందజేస్తామని తెలిపిన వైసీపీ నేతలు. వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం వాల్ పోస్టును ఆవిష్కరించిన వైసీపీ నేతలు. పోలియో నివారణ దినోత్సవం పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పోలియో నిర్మూలన రోటరీ పంతం అనే పేరుతో నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపిన రోటరీ సభ్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వీటి న్యూస్ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ గుడివాడ.